వెల్కమ్ స్టూడెంట్స్. జేడబ్ల్యూ 2025 ఎగ్జామినేషన్కి 20 డేస్లో బెస్ట్ స్ట్రాటజీ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మీరు 10 ఈజియెస్ట్ చాప్టర్స్ నుంచి 80+ మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న చాప్టర్స్ ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. బిఫోర్ దట్, కెమిస్ట్రీ అసలు వెయిటేజ్ ఎలా ఇస్తారంటే కనుక మనకు 11th క్లాస్ 12th క్లాస్ వెయిటేజ్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కెమిస్ట్రీని మీరు ఇండివిజువల్గా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీగా డివైడ్ చేస్తూ ఉంటారు. అలా డివైడ్ చేయకుండా చదవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఆర్గానిక్ ఆల్మోస్ట్ 36%, 33%, ఇన్ఆర్గానిక్, ఫిజికల్స్ 30% ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజియెస్ట్ చాప్టర్స్ ఏంటి, అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు కెమిస్ట్రీలో 20 డేస్లో ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ని ఎలా కవర్ చేయాలనేది 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓవరాల్గా మనకు కెమిస్ట్రీ పేపర్ లెవెల్ అనేది ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 55%, మీడియం 30%, టఫ్ 15% ఉంటుంది. మీరు కెమిస్ట్రీలో 99% స్కోర్ చేయాలి అంటే మీకు అండ్ యావరేజ్గా ఎన్ని మార్క్స్ రావాలి అనేది లాస్ట్ 5 years మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కనుక మనకు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చూసుకుంటే, మీరు ఈజీ పేపర్ నుంచి మోడరేట్ పేపర్ అండ్ టఫెస్ట్ పేపర్ కనుక చూసుకుంటే, ఈజీ పేపర్ అయితే మీకు టఫెస్ట్ పేపర్ 45+ మార్క్స్ రావాలి, మోడరేట్ పేపర్ అయితే 62+ మార్క్స్ రావాలి, ఈజీ పేపర్ అయితే 70+ మార్క్స్ రావాలి. సో మీకు టఫెస్ట్ పేపర్ నుంచి ఈజీ పేపర్ వరకు కౌంట్ చేసుకున్న మీకు కెమిస్ట్రీలో 45 నుంచి 70+ మార్క్స్ వస్తే మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో 99% స్కోర్ చేయగలుగుతారు. సో దీనికోసమే మీకు ప్రియారిటీ వైజ్గా చాప్టర్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ ప్రియారిటైజ్ వైజ్గా మీరు చాప్టర్ని కంప్లీట్ చేస్తే వితిన్ 20 డేస్లో మీరు అనుకున్న స్కోర్ రీచ్ అవ్వగలుగుతారు. ప్రియారిటైజ్ పార్ట్ ఏలో కనుక చూసుకుంటే ఈజీ, మీడియం, హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, పార్ట్ బి టఫెస్ట్ అండ్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, పార్ట్ సిలో మీడియం టు టఫెస్ట్ వరకు ఉన్నవి లో వెయిటేజ్ చాప్టర్స్. సో మనకి ఇక్కడ ఈ లో వెయిటేజ్ చాప్టర్స్ని అవాయిడ్ చేసిన ఈజీ టు మీడియం ఉన్న హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ని మనం కవర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు 55% నుంచి 30%, ఆల్మోస్ట్ 80% ఇక్కడే కవర్ అయిపోతుంది. కాబట్టి మీరు 80+ మార్క్స్ స్కోర్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్గా టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 టెస్ట్ సంబంధించిన పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ టెస్ట్కి సంబంధించిన ఆన్సర్స్, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. వాటిని రాసిన తర్వాత ఎవరికి ఎంత మార్క్స్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది. సో ఈడీ మ్యూజియం టు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కనుక చూసుకుంటే కోఆర్డినేట్, కాంపౌండ్, కెమికల్ బాండింగ్, D&F, బ్లాక్, పీరియాడిక్ కార్బన్, GOC, బయోమాలిక్యూల్స్, హైడ్రోజన్, కార్బాక్సిలిక్ యాసిడ్, మోల్ కాన్సెప్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మనకు 2024 జనవరి అండ్ ఏప్రిల్ అటెంప్ట్ క్వశ్చన్స్ టోటల్గా ఓవరాల్గా 20 పేపర్స్ బేస్ చేసుకొని అయితే మీకు అండ్ యావరేజ్గా వచ్చిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవే మీకు టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కూడా రావడం జరుగుతుంది. హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, ఈజీ టు మీడియం ఉన్నవి మీకు హై వెయిటేజ్ కవర్ చేసే చాప్టర్స్. ఫస్ట్ మీకు టైం గ్యాప్ లేదనుకుంటే వీటిని కంప్లీట్ చేసేయండి. పార్ట్ బిగా మనకు టఫ్ అండ్ హైయెస్ట్ వెయిట్ చాప్టర్ చూసుకుంటే కనుక ఆల్డిహైడ్, హాలోజన్స్, ఆల్కైల్, ఫినాల్ ఈథర్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, రిడక్స్ రియాక్షన్, హైడ్రోకార్బన్, థర్మోడైనమిక్స్. సో ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. సో ఇవి టఫెస్ట్ చాప్టర్స్. 90% స్టూడెంట్స్కి ఇవే టఫెస్ట్ చాప్టర్స్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసినా కానీ ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారు ప్రతి ఇయర్ స్టూడెంట్స్. కాబట్టి వీటినే టఫెస్ట్గా అయితే తీయడం జరిగింది. వీటికి కూడా వెయిటేజ్ ఉన్నప్పటికీ వీటి సెకండ్ ప్రియారిటీలో మీరు కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ మీడియం టు టఫెస్ట్ ఉన్న చాప్టర్స్ అండ్ లో వెయిటేజ్గా ఉన్న చాప్టర్స్ కనుక చూసుకుంటే, ఈ చాప్టర్స్ అన్ని ఓవరాల్గా చూసుకుంటే మనకు ఓన్లీ 20 మార్క్స్ మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది. ఈ 20 మార్క్స్ కూడా కన్ఫర్మ్గా అన్ని షిఫ్ట్లలో మనకు క్వశ్చన్స్ వస్తాయని అయితే లేవు. కొన్ని షిఫ్ట్లలో 0 మార్క్స్ కూడా ఉన్నాయి కొన్ని చాప్టర్స్ నుంచి. కాబట్టి సో మీకు ఫైనల్గా పార్ట్ ఏ, పార్ట్ బి కంప్లీట్ చేశామన్న స్టూడెంట్స్ మాత్రమే పార్ట్ సికి వచ్చేసి కంప్లీట్ చేయండి. లేదు మేము ఆల్రెడీ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఓవరాల్గా మాకు క్రాస్ చేసేసాం 99% అన్న స్టూడెంట్స్ 100%కి ట్రై చేయండి. లేదు మాకు 20 డేస్లో కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయాలి, 99% స్కోర్ చేయాలన్న స్టూడెంట్స్ పార్ట్ ఏ, పార్ట్ బి, నెక్స్ట్ పార్ట్ సికి వచ్చేసేయండి. పార్ట్ ఏ, పార్ట్ బి చేసేసరికి మీకు 20 డేస్ టైం అయిపోతుంది. సో నెక్స్ట్ సెషన్ 2లో ఎలా ట్రై చేయాలనేది అప్పుడు సెషన్ 2 టైంలో చెప్తాను. అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించి కూడా మీకు కంప్లీట్గా 20 డేస్ ప్లాన్ అనేది నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.